నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో నేరాలు ఘోరాలు ఏ విధంగా ఉండేవంటే సంవత్సరానికి దాదాపు 152,000 కేసులు బుక్ అయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఈ సంవత్సరం కాలంలో కేసులు ఏవైతే నమోదయ్యాయో అవి 1,00,000 లోపే ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారో వాళ్ళ పనితీరుకు కొలమానం కూడా మనం ఇక్కడ గమనించవచ్చును. ఇక్కడ చూడండి, భయం పోయింది, భద్రత పెరిగింది. కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గిన నేరాలు. గత ప్రభుత్వంలో కేసులు ఎక్కువగా ఏ ఉన్నాయో అంటే ఈ గంజాయి కేసులే ఎక్కువ ఉండేవి. అదేవిధంగా ఈవ్ టీజింగ్ కావచ్చు, మహిళలను వేధించడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ కక్షలో భాగంగా చేసినటువంటి కేసులు కావచ్చు. అవి దాదాపుగా సంవత్సరానికి యావరేజ్గా 152 కేసులు నమోదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని సంఖ్య 1,00,000 లోపే నమోదవడంతో సాధారణ జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడండి, వైసీపీ హయాంలో ఏటా 1,52,000 కేసులు, కూటమి వచ్చాక 1,00,000 లోపే నమోదు. టెక్నాలజీతో నేరాల అదుపు, సోషల్ సైకోలకు చెక్కు. సోషల్ సైకోలు అంటే ఎవరు? మన పేటీఎం బ్యాచ్. 5 రూపాయలు తీసుకొని ప్రత్యర్థి పార్టీ నాయకులను, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లను, చిన్న పిల్లలను అసభ్యంగా మార్ఫింగ్లు చేసి పోస్టింగులు చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా ఇప్పుడు పోస్టింగ్ పెట్టాలంటే గడగడలాడుతున్నారు. వాళ్ళకు కూడా చెక్ పెట్టారు. అదేవిధంగా గంజాయి కోసము స్పెషల్గా ఈగల్ టీంని దించారు. ఈగల్ టీంతో గంజాయి స్మగ్లింగ్, సాగు కూడా కట్టడి చేస్తున్నారు. పోలీసింగ్ లో మార్పులతో నేరస్తులు వెన్నులో వణుకు. గత ప్రభుత్వంలో పోలీసులను చూస్తే భయపడే వాళ్ళే కాదు. మొన్న చూసాం కదా, తెనాలిలో పోలీసులు నడి రోడ్డు మీద ఏ విధంగా ఆ గంజాయి బ్యాచ్ కి ట్రీట్మెంట్ ఇచ్చారో. కాబట్టి అలాంటి పోలీసింగ్ ఉంటేనే నేరాలు తగ్గుతాయి. గత ప్రభుత్వంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కనుసన్నల్లో పనిచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేర్లే ఎఫ్ఐఆర్లో పెట్టి ఎవరెవరి మీద కేసులు పెట్టకూడదంటే వాళ్ళందరినీ తప్పించి కేవలము ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద రాజకీయ కక్షతోనే కేసులు పెట్టించే వాళ్ళు. కానీ ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది. పోలీసులు స్వేచ్ఛగా నిధులను నిర్వర్తిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బిక్కుబిక్కుమంటూ బతికిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రాకతో పెద్ద ఉపశమనం లభించింది. ప్రభుత్వం మారితే భయం పోయి భద్రతకు భరోసా ఉంటుందనే వారి నమ్మకం నిజమైంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం కావడానికి ఒకానొక కారణము ఈ శాంతి భద్రతల సమస్య. శాంతి భద్రతల సమస్య విపరీతంగా ఉందనే కూటమి ప్రభుత్వం వస్తేనైనా శాంతి భద్రతలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లు కూటమికి పట్టం కట్టారు. వాళ్ళ ఆశలను అడియాసలు చేయకుండా కూటమి ప్రభుత్వము పోలీసింగ్లో చాలా చక్కగా రాణిస్తూ ఉంది. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్న తెనాలి సంఘటన. సో పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ చూడండి, గంజాయి కట్టడికి ఈగల్. వాస్తవంగా నేరాలు ఘోరాలు మొత్తం జరిగేది ఈ మత్తులోనే. గంజాయి మత్తులో అధిక శాతం జరుగుతుంది, మిగిలినవి మద్యం మత్తులో జరుగుతూ ఉంటాయి. సో గంజాయిని కట్టడి చేస్తే రాష్ట్రంలోని సగంకు పైగా నేరాలు ఘోరాలను కట్టడి చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో స్మగ్లింగే కాకుండా గంజాయి సాగు మీద కూడా ఉక్కుపాదం మోపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించేది. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు రైస్ బౌల్ అనేవాళ్ళు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడినాక ఆంధ్రప్రదేశ్ దేనికి ప్రసిద్ధి గాంచింది అంటే గంజాయి సాగుకు ప్రసిద్ధి గాంచింది. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో తెలియదు. దాని వెనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకప్పుడు రైస్ బౌల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి బౌల్గా తయారు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. దీనివల్ల నేరాలు ఘోరాలు అధికమవుతుండడంతో దాని మీద ఉక్కుపాదం అయితే మోపారు. ఆల్రెడీ సఫలీకృతం కూడా అయ్యారు. మన్యంలో 10,000 హెక్టార్లలో అమాయక గిరిజనులతో సాగు చేయిస్తున్న ముఠాను అడ్డుకునే పరిస్థితి అప్పట్లో లేదు. ప్రభుత్వం మారగానే గంజాయి కట్టడికి ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వంలో 450 మంది పోలీసులతో ఈగల్ విభాగం ఏర్పాటైంది. గంజాయి సాగుపై స్థానిక పోలీసులతో కలిసి
ఉక్కు పాదం మోపడంతో 100 ఎకరాల్లో కూడా ఈ ఏడాది సాగు లేదు. ఒకప్పుడు 10,000 హెక్టార్లో గంజాయి సాగు చేసేవాళ్ళు, ఒకప్పుడేంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 10,000 హెక్టార్లో గంజాయి సాగు చేసింటే ఇప్పుడు కేవలము 100 ఎకరాల్లో కూడా గంజాయి లేదంటే ఈ ఈగల్ టీం ఎంత బాగా పనిచేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. సో ఏ విధంగా అయితే న్యూట్రల్ ఓటర్లు శాంతి భద్రతలే మాకు కావాలి, శాంతి భద్రతలు కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలి అని చెప్పి కూటమికి పట్టం కట్టారో వాళ్ళ ఆశలను అడియాసలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన అయితే సాగుతా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ చాలా బాగుంది. ఇదే విధంగా ముందుకెళ్ళి నేరస్తులను అడ్డుకట్ట వేయాలని, నేరానికి పాల్పడాలి అంటే కాదు, నేరాలకి పాల్పడాలి అనే ఆలోచన వస్తేనే భయపడేలాగా పోలీసింగ్ ఉండాలని ఆశిస్తూ ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.